ఓం శ్రీమాత్రే నమ. సౌందర్యలహరి 52వ శ్లోకము. దాని అర్థం: వాలుకనులు గతే కర్ణాభ్యర్ణం కరుత ఇవ పక్ష్మాని దదతి పురాంబేతు చిత్త ప్రశమరస విద్రావణపలే విమే నేత్రే గోత్రాధరపతి కులోతం సకలికే తవ కర్ణా కృష్ణ స్వరశర విలాసం కలయతః. పద్యము: హైమగోత్ర మహాసార్వభౌమ వంశమస్తకముపైని పైడిచే మంచి పువ్వ మేనకారాని రతనాల మేడలోన అందగించిన పున్నమి చందమామ విశ్వ సౌందర్య రూపిణి వేదవాణి తరుణి నటరాజ వలపుటందాల రాణి భక్తి వరదాయిని సుధా పద్మపాణి నా మను కమల నివాసిని మదంబ మన్మద విరోధి మనసులో మరుగులు గోర్పరమ్య పద్మములు కంకపత్రములు కాగమరుడు చెవిదాకలాగిన శరములట్లు నీ కనులు సోలి వీణులను దాకుచుండే. వ్యాఖ్య: అమ్మా హిమవత్ పర్వత సార్వభౌమ కుమారి, నీ నేత్రాలు నీ వీణుల వరకు వ్యాపించి అకర్ణాయత లోచన అనే పేరు పొందావు. నీ కలువ వంటి చూపులు మారుని తూపులై దూసుకుపోతున్నాయి. ఆ తూపులకు ఇరువైపుల కట్టిన గద్ద ఈకల వలె నీ కంటి రెప్పల వెంట్రుకలు వింత సోయగాలు కుమ్మరిస్తున్నాయి. ఆ నీ చూపుతూపులు త్రిపుర వైరిలోని నిస్పృహ తొలగించి శాంతరసాన్ని ఎండించి శృంగార రసాన్ని ఊరిస్తుందమ్మా. మన్మథ పంచ సాయకముతో సమానమైనది నీ వలపు చూపు. వీణానాద నిమిలితార్థ నయనే విస్త్రస్త శూలిబరే తాంబులారుణ పల్లవాధరయుతే తాటంగహరాన్వితే శ్యామే చంద్రకళావతం సకలితే కస్తూరికా పాలికే పూర్ణే కైరవ బంధురూపవదనే మాం పాకి మీనాంబికే.